అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి మంచి మంచి కామెంట్స్ తోటి నా వీడియోస్‌ని ప్రోత్సహిస్తున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఆ మధ్యన అంటే వరుస నేను చేస్తున్నాననుకోండి. మధ్యలో వేరే పనులొచ్చి కొంచెం బిజీగా ఉన్నప్పుడు ఆహ్, ఆ రోజు మానేస్తున్నాను గానీ, లేదంటే ప్రతిరోజు రోజుకొక భగవద్గీత శ్లోకం గురించి, ఆ శ్లోకాన్ని ఏ విధంగా మనం నిత్య జీవితంలో చదవాలి. మనం చదువుతూ ఉంటే మన పిల్లలకి వస్తూ ఉంటుంది కదా! అది నేను చెప్తున్నాను. అయితే ఈ మధ్య వరుసగా కొన్ని ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను సింగర్‌ని కూడా కదా! ఆ ప్రోగ్రామ్స్ వల్ల నేను ఈ శ్లోకాలు రోజు చేయలేక ఈ కొద్ది 4 రోజులు నేను శ్లోకాలు చేయలేదు. ఇదిగో మళ్ళీ రేపటి నుంచి ఆహ్, మళ్ళీ ఒక్కొక్క శ్లోకం గురించి చెప్పుకుందాం. ఎందుకంటే రాబోయే 20 రోజులు 23 వారాలు కంప్లీట్‌గా ఎక్కడ ప్రోగ్రామ్ లేదు కాబట్టి. అయితే నాకు భగవద్గీత శ్లోకంలో ఫస్ట్ టైము ఒక మెసేజ్ వచ్చిందండి. ఆ మెసేజ్‌లో ఏం చెప్పారంటే, మీరు మీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆధ్యాత్మికత ఉండేటటువంటి ఏ భగవంతుడి ఫోటోవో పెట్టుకొని మీరు చెప్తున్నారనుకోండి, ఇంకా బావుంటుంది కదా! అనేసి అన్నారు. ఆయన చెప్పిన ఆలోచన కూడా మంచి ఆలోచనే. కాకపోతే ఏంటంటే, నేను ప్రవచనాలు చెప్పటం లేదు. ఇంకోటేంటంటే ఏదో పూజలో, వ్రతమో చేయిస్తానన్నట్టుగా ఆ అట్మాస్ఫియర్‌లోనూ కూర్చోవటం లేదు. కేవలం మన ఆధ్యాత్మిక సంపద, మనకి ఋషులు ఇచ్చినటువంటి జీవన విధానమైనటువంటి మహా మేధా సంపత్తు కలిగినటువంటి భగవద్గీత అనేటువంటి పుస్తకంలో దాన్ని చదవడం నేర్చుకోవడం వలన ఒక్కొక్కళ్ళల్లో ఒక్కొక్క విధమైనటువంటి ఆహ్, విభూతి మేలుకొంటుంది పిల్లల్లో. వాళ్ళు అనేకమైనటువంటి అసాధ్యాలు, సుసాధ్యాలు చేయగలుస్తారు. అవన్నీ కూడా దేశానికి, దేశ ప్రగతికి ఉపయోగపడే విధంగా ఉంటాయి, ఉండాలి కదా! అని ఇంకా ఈ వెనకాతల ఈ ఆధ్యాత్మికమైనటువంటివి పెట్టడం అవి ఒకటి నాకు తెలియదు గూడాలండి. ఉన్నదున్నట్టు ఒప్పుకుంటే సరిపోయిందిగా. అందుకని నేను కేవలం శ్లోకాల వరకే చెప్పుకొని, ఆ శ్లోకం కాస్త అర్థమైతే చాలు కదా! విడమరిచి చదవడం ఎలాగా అన్నదే చెప్తున్నానండి. కానీ మీరిచ్చిన ఆహ్, సలహా మాత్రం ఆచరణీయమే. ముందు ముందు పిల్లలొచ్చి నాకు ఇలా ఉండాలి అని ఏమన్నా హెల్ప్ చేస్తే తప్పకుండా చేసుకుంటానండి. ఇంతవరకు కూడా చెప్తున్నాను కదా! నాకు ఉన్న పరిస్థితుల్లో ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా ఆహ్, నేను ఎంతవరకు అయితే చేయగలుస్తానో అంతవరకు వీడియోస్ చేసుకుంటూ గురువుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, పెద్దల ద్వారా నేర్చుకున్న విషయాలు సమాజానికి, పిల్లలకి ప్రత్యేకించి మన సనాతన ధర్మాన్ని మనం పాటిస్తున్న మన వాళ్ళందరికీ కూడా మరికొంత ఆలంబనగా, ఒక చేయూత ఇచ్చినట్టుగా మీతో పాటు నేను ఉన్నాను అని తెలియపరచడానికి మాత్రమే చేస్తున్నానండి వీడియోలు. అయితే ఆహ్, ఈ నేపథ్యంలో ఒక 4 రోజుల క్రితం మనం ఒక కేస్ చూస్తున్నాం. వైరల్ అయింది కదా! ఒక అమ్మాయి 10థ్ క్లాస్ పరీక్షలు రాసిన అమ్మాయి తన స్నేహితుల సహాయంతోటి తన తల్లిని చంపేసిందని. హ్మ్. దాని మీద వీడియోలొచ్చాయి, వైరల్ అవుతున్నాయి. ఎందుకు చిన్న పిల్లలు ఇలాగా తయారైపోతున్నారు అంటే, ఇప్పుడు ఈ మొబైల్స్ నేర్పిస్తున్నాయి అని, లేదంటే ఓటీటీలు నేర్పిస్తున్నాయని, అని అందరూ కూడా అది వాస్తవం లేకపోలేదండి. ఆహ్, కాకపోతే ఏంటంటే ఒకటి ఆలోచించాలి మనం. ఇప్పుడు ఈ కాలంలో పిల్లలుండాల్సినట్టు పిల్లలుండటం లేదు. పెద్దలు ఉండవలసినట్టుగా పెద్దలుండటం లేదు. అంతేకాదు తల్లిదండ్రులు ఎలా ఉండాలో తల్లిదండ్రులు ఉండటం లేదు. భార్యాభర్తలు ఎలా ఉండాలో భార్యాభర్తలు ఉండటం లేదు. నా స్నేహితులు ఎలా ఉండాలో స్నేహితులు ఉండటం లేదు. బంధువులు ఎలా ఉండాలో బంధువులు ఉండటం లేదు. ఇందువలన
మన కుటుంబ వ్యవస్థలోనే అశనిపాతం పడడం వలన మొత్తం అది సమాజం అంతా పాకి అన్ని చోట్ల కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులు, ఒక విధంగా చెప్పాలంటే వీటిని ఘోరాలు ఇవి జరుగుతున్నాయి. ఎక్కడికెళ్ళి మళ్ళీ దీన్ని ముందు నుంచి మార్చుకుందామండి అని అంటే ఒక్కటే, సనాతన ధర్మమే సమాజం అంతా కూడా ప్రశాంతంగా జీవన విధానాన్ని గడపడానికి ఆయువు పట్టు మూలస్తంభం. సనాతన ధర్మం, ధర్మము అనంటే ఇక్కడ కర్తవ్యము, ఆచరించదగినది. ఇందులో ఎక్కడ మత ప్రసక్తి లేనే లేదండి. ఒక మనిషి మనిషిగా బ్రతకడం ఎలాగా, తనలాగే తోటి వారిని కూడా మనుషులుగా బతికేటట్లు చేయగలగడంలో సహకరించడం ఎలాగా, ఇది చెప్పింది సనాతన ధర్మం. అంతేగాని తెల్లారు లేచి విష్ణుమూర్తి గొప్ప అంటే శివుడు గొప్పని, అక్కడ అమ్మవారు గొప్ప అంటే ఇక్కడ వారాహి గొప్పని కొట్టుకు చచ్చిపోమని కాదు. నిజమా కాదా? మనలో మనకే ఎన్ని కన్ఫ్యూజన్స్ ఉంటే పిల్లలకి ఏం చెప్తాం మనం కదా? ఇష్టదేవతారాధన అనేది హిందూ ధర్మంలో, మన సనాతన ధర్మంలో మొట్టమొదటి బేసిక్ పాయింట్. ఇక్కడ ఇష్ట దేవతారాధన అంటే ఇష్ట మతారాధనలని అలా విపరీతమైనటువంటి వాక్యాలు తీసుకోవడం కాదు. గడ్డి పరక కూడా నువ్వు నమ్మి పూజిస్తే వేలుపై వరాలిస్తుంది అని చెప్పినటువంటి భూమి మనది. ఈనాడు ఈ ఆధ్యాత్మిక తత్వం కానీ, ఈ సనాతన ధర్మం గురించి కానీ ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ చెప్తున్నాయి. అలాగే ఎంతమందో మహానుభావులు ఆధ్యాత్మిక ప్రవచనాలు టీవీల్లోని ఎన్నో 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 వస్తున్నాయి. మరి అన్ని వస్తున్నా కూడా ఎందుకు ఇలా జరుగుతోంది, ఎందుకు ఇలా అవుతున్నారు అని అంటే చూడండి, ఎంతమంది ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నప్పటికీ కూడా ఇంట్లో టీవీల్లో ఎన్నో రకాల చండాలాలు వస్తున్నాయి. సరేనమ్మా, ఇంట్లో ఎంతసేపు కూర్చుంటాం, టీవీ పెట్టుకుంటాం అనుకుంటారా? టీవీలో ఏం వస్తుందో అంతకన్నా ఎక్కువే చేతిలో ఉన్న మొబైల్లో వస్తుంది. అంటే అరచేతిలో వైకుంఠం అంటారే, అరచేతిలో సృష్టి మొత్తం కనపడుతుంది ఈ మొబైల్ ద్వారా. ఇప్పుడు సృష్టి మొత్తం కనపడుతున్నప్పుడు ఎప్పుడైనా సరే ఎంచుకోవలసిన బాధ్యత ఎవరిది? దాన్ని హ్యాండిల్ చేసి చూస్తున్న వాళ్ళదే. మరి ఈ చూస్తున్న వాడికి వివేకం, వివేచన కావాలి. నేను ఏది చూడాలి, ఏది మానాలి, ఏది చూడాలి, ఏది మానాలి అని తెలుసుకోవడానికి సహకరించేవే మన చరిత్రలు, మన గ్రంథాలు, మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన ఋషులు ఇచ్చినటువంటి సంపద, మన ఆచార వ్యవహారాలు అన్నీ కలిపిన మన సనాతన ధర్మం. ఇది తెలిస్తేనే మనకి చేతిలో ఏదైనా ఉండొచ్చు, ఎంత గొప్ప సృష్టి రహస్యాన్ని చెప్పేదైనా ఉండొచ్చు. నాకు అవసరమైనది ఎంతో నేను తీసుకునే వివేచన బటన్ ఇక్కడ ఉంది, ఇందులో లేదు. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టిన వీళ్ళందరికీ కూడా నేను అంటే ఇది ఒక చిన్న ఆలోచన కావచ్చు. ఈ ఆలోచన ఎంతవరకు పనికొస్తుందో కూడా తెలియదు, కానీ సరదాగా ఒకటి చెప్తున్నాను చూడండి. ప్రతి మొబైల్కి కూడా ఒక సెన్సర్ ఉంటే ఆ పిల్లవాడో పిల్లదో పట్టుకున్న 10 సెకండ్స్ లోపల ఆ పిల్లవాడి చేతి ద్వారా దానికి ఒక సెన్సర్ ఉండి మొబైల్లో ఏజ్ని డిఫైన్ చేయగలిగి ఆ ఏజ్కి వాళ్ళు చూడగలిగినటువంటి వాటిని మాత్రమే, వాళ్ళు ఏవైతే చూడాలో అవి మాత్రమే వాళ్ళకి ప్రొజెక్ట్ అయ్యేటట్టుగా
అక్కర్లేనివన్నీ కూడా వాళ్ళకి ఓపెన్ అవ్వకుండా ఉండేటట్టు ఒక ఉపాయం గనక చేసుంటే ఎలా ఉంటుందంటారు? కొన్ని నేరాలు, కొన్ని ఘోరాలు అరికట్టగలమేమో ఒక ఆలోచన. సాలోచనగా ఆలోచించండి మళ్ళా. అందుకని ఎమోషన్స్ అంటే ఎనర్జీ, మోషన్. అంటే భావుకత వేరండి. భావుకత వేరు. భావుకత ఎవరికి ఉండదు చెప్పండి? ఉంటుంది. తల్లి బిడ్డ మధ్య, భార్యాభర్తల మధ్య, ఆలుమగల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య భావుకత ఉండదా? ఉంటుంది. అయితే అది మోహంతోటో లేదంటే స్వార్థంతోటో కలిసిపోయి ఇలాంటి ఘోరాలు చేస్తోంది. ఇక్కడ దాన్ని ఆపాలి మనం. అక్కడకొచ్చాక అది సామాన్యమైనటువంటి లేదంటే మంచి భావుకత కాదది. అన్‌కంట్రోల్డ్‌గా ఎమోషన్ పరిగెత్తడం అనమాట. ఉదాహరణ చెప్తానండి. నిన్నన మేము నా కన్సర్ట్ ఉంది. దానికి వెళ్ళడానికి కార్‌లో వెళుతూ ఉంటే మాకు ఎదురుగుండా ఒక అమ్మాయి స్కూల్ నుంచి వస్తోంది. మొబైల్‌లో మాట్లాడుతోంది. అస్సలు పక్కన కారుంది. కారులో వాళ్ళు హారన్ కొడుతున్నారు. సైగలు చేస్తున్నారు పక్కనే ఉందని. ఎదురుగుండా కూడా కొన్ని కార్‌లొస్తున్నాయి. మోటార్ బైక్స్ వస్తున్నాయి. స్కూల్ బస్సులెళ్తున్నాయి. ఈ అమ్మాయి బ్యాగ్ భుజానికి తగిలించుకొని ఆ మొబైల్ తీయదే. అలా మాట్లాడుతూ ఎటో చూస్తుంది. ఎటో చూస్తూ. కనెక్ట్ అవ్వదు మనతోటి మనం చెప్తున్న వాటిని. మా డ్రైవర్ అంటున్నారనమాట. మనమే తప్పుకోవాలమ్మా వాళ్ళ ఆలోచనలు అంటే వాళ్ళు ఎక్కడుంటున్నారో అక్కడ ఉండటం లేదు. మనుషులు ఎక్కడ ప్రెజెంట్‌గా ఉంటున్నారో మైండ్ అక్కడ ఉండటం లేదు. మనుషులు ఒక చోట, మైండ్ ఒక చోట ఉంటుంది. కాబట్టి ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి చూసుకోండి. ఇది నిజం. తేలికగా తీసి పారేసే విషయం అయితే కాదండి ఇది. తెలుసునా? ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి అంటే మొట్టమొదట తన ఇంటి నుంచే, తల్లి ఒడి నుంచే ఈ పరివర్తన తీసుకురావడం అన్నది ప్రారంభం కావాలి. దీనికి ఏం చెయ్యాలి అని అన్నది మీరు కూడా సలహాలిస్తూ ఉంటే మనం ఆ విధంగా ముందుకెళదాం. ఏమంటారు? మీకు నచ్చితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అందరికీ చేరాలి కాబట్టి లైక్ చేయండి కంపల్సరీగా. అట్లాగే మీ అమూల్యమైనటువంటి మీ కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అట్లాగే షేర్ చేయండి ఇంకొకరితోటి. మీ అనుకున్న వాళ్ళకి, మీరు అభిమానించే కుటుంబాల్లో మంచే జరగాలి అని మీరు అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి. ఉంటాను. నమస్కారం.